మాజీ సీఎం జగన్ వ్యవహార శైలిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు వస్తే అన్ని అంశాలపైన చర్చకు సిద్ధమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే తమకు ప్రతిపక్ష హోదాపైన తేల్చాలని వైసీపీ కోరుతోంది. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే జరిగే పరిణామాలపైన రఘురామరాజు ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా అడగడంపైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ చంటి పిల్లోడని, చందమామ కోసం మారం చేసినట్లు చేస్తున్నారని సెటైర్లు వేశారు. 60 రోజుల అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారని చెప్పుకొచ్చారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల అసెంబ్లీకి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాన్ని బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలని పేర్కొన్నారు. వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నానని అన్నారు. జగన్ అసెంబ్లీకి రావడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారని, ఆ సవాల్ను జగన్ స్వీకరించాలని సూచించారు.